అందరికీ నమస్కారం. హైదరాబాద్ జై జవాన్ కాలనీలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న అమ్మవారు దసరా శరన్నవరాత్రులలో 4వ రోజు మహాచాముండేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత కుంకుమ పూజలు, మిగతా షోడశోపచార పూజల అనంతరం వివిధ కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ చూసేద్దామా? ప్రతిరోజు జరుగుతున్నట్లుగానే సాయంత్రం 6 గంటలకు పారాయణ, అనంతరం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు, పెద్దలు అందరూ కలిసి తమ తమ శాస్త్రీయ సంగీతంతో భక్తులందరినీ అలరించారు. ఎప్పుడో రేడియోలలో విన్న ఈ శాస్త్రీయ సంగీతం ఈరోజు కళ్ల ముందు అలా ఆలపిస్తుంటే చూడటానికి భక్తులందరికీ 2 కళ్ళు సరిపోలేదు.
చూశారు కదా, స్వామివారికి సంబంధించి, అమ్మవారికి సంబంధించి అనేక రకాల భక్తి గీతాలను శాస్త్రీయ సంగీతంలో ఎలా భక్తులకు వినిపించారో. భక్తులు అమ్మను ఇలా వేడుకున్నారు: అమ్మా, నాకు నీ మంత్రము తెలియదు, నీ యంత్రమూ తెలియదు, నిన్ను స్తుతించడమూ తెలియదు, నిన్ను ఆవాహన చెయ్యడమూ తెలియదు, నిన్ను ధ్యానించడమూ తెలియదు, నీ గాథలు చెప్పడమూ తెలియదు, నీ ముద్రలూ తెలియవు. అయ్యో, ఇవేవీ తెలియవని నీకోసం విలపించడమూ చేతకాదు. కాని అమ్మా, నిన్ను విధేయతతో స్మరిస్తే నా సమస్యలన్నీ సమసిపోతాయని మాత్రం తెలుసు. అమ్మా, విధి విధానాలు తెలియకపోవడం చేత, ధనం లేకపోవడం చేత, నా బద్ధకం చేత, ఆసక్తత చేత నీ పాదపద్మములు సేవించుటలో లోపం జరిగింది. అమ్మా, నన్ను క్షమించు. నన్ను క్షమించే క్షమత నీలో ఉంది. అందరినీ ఉద్ధరించే తల్లివి. నీకు తెలియనిది ఏముంది? లోకంలో చెడ్డబిడ్డ ఉండవచ్చేమో కాని చెడ్డ తల్లి ఉండదు కదా. కరుణించు తల్లి, నీ చల్లని చూపు నాపై ప్రసరించు తల్లి అంటూ అమ్మను వేడుకుని భక్తులంతా రేపటి కార్యక్రమాల కోసం, రేపు అమ్మవారి దర్శనం కోసం ఆలోచిస్తూ తమ తమ ఇళ్లకు పయనమయ్యారు. రేపటి కార్యక్రమాలు కూడా చూస్తారు కదూ.